నేడు మన దేశంలో జరుగుతున్న అతిపెద్ద వ్యాపారాల్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండూ ఉంటాయి. ఇక్కడ నేను విద్యను వైద్యాన్ని వ్యాపారం అని ఎందుకు అన్నానో మీ అందరికీ తెలుసు. విద్య విషయంలో మనం మన స్తోమతను చూసి తక్కువలో దొరికే కాలేజ్ ఆర్ స్కూల్ చూసుకుంటాం. కానీ వైద్యం విషయంలో అలా కుదరదు. ఎందుకంటే రోగాలు మనకు చెప్పి రావు. వచ్చిన రోగాలకు తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అవి తగ్గవు. మంచి ట్రీట్మెంట్ పొందాలి అంటే అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్లాల్సిందే. బాగా డబ్బున్న వాళ్ళకి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్లా కాకుండా వాళ్ళ జీవితాల్ని మరింత అప్పుల్లోకి పేదరికంలోకి నెట్టే ఒక ప్లేస్లా కనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ కాలంలో మనం చిన్న రోగంతో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ బిల్స్ వందలు వేలలో కాదు లక్షల్లో వేస్తున్నారు. ఈ హాస్పిటల్ వేసే బిల్స్లో మనం తగ్గించేది ఏమీ ఉండదు. వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వాల్సిందే. ఈ హాస్పిటల్ ఖర్చుల్ని భరించలేక చాలా కుటుంబాలు తమకు ఉన్న ఆస్తుల్ని భూముల్ని అమ్ముకొని నిరుపేదలుగా మారుతున్నారు. మీలో కూడా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు. కానీ భవిష్యత్తులో మీతో మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలన్నా, మీ ఫ్యామిలీని పేదరికంలోకి తీసుకెళ్లొద్దు అనుకున్నా మీ అందరికీ ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్లో పడ్డప్పుడు ఆస్తులు అమ్ముకోవడం, అప్పుల కోసం తిరగడం కంటే ముందే జాగ్రత్త పడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం 100 రెట్లు బెటర్. ఈ వీడియోలో నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. ఐ నో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వినడం మీలో చాలా మందికి బోరింగ్గా ఉండొచ్చు. కానీ గైస్, ట్రస్ట్ మీ, ఈ విషయాలు మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ముందుగా మనం అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సడన్గా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా, దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినా మనం వాళ్ళను వెంటనే పట్నంలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎందుకంటే పట్నంలో ఉన్న పెద్ద హాస్పిటల్స్లోనే మెరుగైన వైద్యం దొరుకుతుంది. దాంతో మన ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ పెద్ద హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందాలంటే దానికి తగిన విధంగా డబ్బులు కట్టాలి. వేలలో కాదు, లక్షల్లో. అలాంటి సందర్భాల్లో మన దగ్గర డబ్బు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ డబ్బు లేకపోతేనే అప్పు చేయడమో ఉన్న ఆస్తుల్ని అమ్మడమో చేస్తారు. దాంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా పేదరికంలోకి నెట్టబడుతుంది. ఆస్తులు ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు, కానీ కొన్ని ఫ్యామిలీస్ దగ్గర అమ్మడానికి ఎటువంటి ఆస్తులు ఉండవు. అలాంటి సందర్భంలో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళ కళ్ళ ముందే డబ్బు లేకపోవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. హాస్పిటల్ వాళ్ళు కూడా మీ దగ్గర డబ్బులు లేవని చెప్పి జాలి చూపించరు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అక్కడ రోజుకి వందల్లో వేలలో వస్తారు. మీరు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టకపోతే పేషెంట్ని తీసుకెళ్ళమని బయటకు పంపించేస్తారు. ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆపేస్తారు. అలా జరగడం మనలో ఎవరికి ఇష్టం ఉండదు. అలా ఎవరికి జరగకూడదు కూడా. ఇలా జరగకుండా ఉండాలి అంటే మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు కట్టకపోయినా డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తారు. ఎందుకంటే మన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఆ కంపెనీయే భరిస్తుంది. ఇలా మన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ సడన్గా వచ్చే విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. చాలా మందిలో ఉండే ఇంకో ప్రశ్న ఏమిటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిదే, కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎప్పుడు తీసుకోవాలి అని. దీనికి సమాధానం ఏంటో తెలుసా? ఇప్పుడే, రైట్ నౌ. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే తీసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో రోజుకో కొత్త రోగం వస్తుంది. ఎప్పుడు ఎవరితో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగే ఎప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టుకుని ఉండడం కూడా కుదరదు కదా. సడన్గా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మనల్ని మనం కాపాడుకోవాలనుకున్నా, మన ఫ్యామిలీని కాపాడుకోవాలి అనుకున్నా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీ మొత్తం మీపైన డిపెండ్ అయి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంపై మీకున్న బాధ్యతల్ని మీరు పూర్తి చేయాలి అంటే ముందు మీరు హెల్తీగా ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయితే మీరు చూసుకుంటారు, మరి మీకేమైనా అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? కాబట్టి ఇలాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎంత తక్కువ వయసులో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం కట్టే ప్రీమియం కూడా అంత తక్కువగా ఉంటుంది. మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీరు కట్టే ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బయట మార్కెట్లో రోజు రోజుకి వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. అలాగే వైద్య ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. హాస్పిటల్లో చేరడం అంటే ఈ రోజుల్లో మామూలు ఖర్చు కాదు.
డాక్టర్ కన్సల్టేషన్ ఫీ నుంచి అక్కడ చేసే టెస్టులు, అంబులెన్స్ ఛార్జీలు, రూమ్ ఛార్జీలు, ఆపరేషన్ ఛార్జెస్తో పాటు మెడిసినల్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వీటికి ఎంత ఖర్చైనా మీకు సంబంధం లేదు. మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీయే వీటిని పే చేస్తుంది. ఇక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. 1 బయట ఏజెంట్ దగ్గర, 2 ఆన్లైన్ ద్వారా. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే కమిషన్ రూపంలో మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తీసుకుంటే ఎటువంటి కమిషన్ ఉండదు. కాబట్టి మీకు తక్కువ డబ్బుల్లో ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే వీళ్ళు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పైన అప్ టు 25% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతో ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి మెడికల్స్ లేకుండానే ఇన్స్టాంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీ బజార్ వాళ్ళు మనకు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్ అండ్ ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మీకు పాలసీ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న పాలసీని క్లెయిమ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఇలా అన్ని విషయాలు చూసుకుంటారు. ప్రస్తుత కాలంలో మన పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఈ వయసులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బిల్ లక్షల్లో వేస్తున్నారు. అదే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ భారం మీ మీద పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీయే పే చేస్తుంది. ఈ పాలసీ బజార్ మనకు మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాలసీ బజార్ డయాబెటీస్ పేషెంట్స్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాలసీ బజార్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే పాలసీ ఎవరి కోసం తీసుకుంటున్నారో అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. మీ ఏజ్ ఎంత, మీరు ఉంటున్న లొకేషన్ ఏంటి, మీకేమైనా ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని వెంటనే తీసుకోండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు మీరు ఉద్యోగం మార్చినా, ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అలాంటి సమయంలో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీకు యూజ్ అవ్వదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ధైర్యంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేసి ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి వెంటనే తీసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.